కర్ణాటక పరీక్షల ప్రాధికార కేఈఏ డైరెక్టర్ పంచుకున్న వివరాల ప్రకారం కేసీఈటీ మరియు నీట్ 2026 అభ్యర్థులు అనుసరించాల్సిన పూర్తి ప్రక్రియ ఇక్కడ వివరంగా ఉంది. 1. ధృవీకరణ పత్రాల పరిశీలన డాక్యుమెంట్ వెరిఫికేషన్. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు స్పోర్ట్స్, ఎన్సీసీ, డిఫెన్స్, ఎక్స్ మిలిటరీ వంటి ప్రత్యేక కేటగిరీలలో రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థులు మే 5 నుండి మే 14 వరకు తమ అసలు పత్రాలతో కేఈఏ కార్యాలయానికి వెళ్లాలి. క్లాస్ ఏ అభ్యర్థులు కర్ణాటకలో చదివినవారు. చాలామందికి సాట్స్ నంబర్ ఆధారంగా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ పూర్తయింది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో వెరిఫైడ్ అని ఉంటే మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ఒకవేళ క్లెయిమ్డ్ బట్ నాట్ వెరిఫైడ్ అని ఉంటే వారు వెంటనే బెంగళూరులోని కేఈఏ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్లు చూపించాలి. బార్డర్ ఏరియా ఇతర రాష్ట్రాల విద్యార్థులు గడిపాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఇతర రాష్ట్ర బోర్డులలో చదివిన కన్నడ విద్యార్థులు తమ మార్కుల వివరాలను డిజిలాకర్ ద్వారా అప్లోడ్ చేయాలి. 2. నీట్ రాసిన విద్యార్థులకు కీలక సూచనలు. కేవలం నీట్ పరీక్ష రాసినా మెడికల్ లేదా డెంటల్ సీట్లు కావాలనుకుంటే కేఈఏ పోర్టల్లో మీ నీట్ అప్లికేషన్ నంబర్ మరియు రోల్ నంబర్ నమోదు చేయాలి. హాల్ టికెట్